TN News 24/7 కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బంజారా హిల్స్ లో ఆర్జమ్ హ్యాండ్ ఓవన్ జీరో జ్యువెల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కథక్ నృత్య ప్రదర్శన. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న కలెక్టర్ ఎం హనుమంతరావు పల్లెబాట కార్యక్రమం. కుమరగూడెంలో దుమ్ముగూడెం ఆనకట్టు సందర్శించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అసరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న కలెక్టర్ ఎం హనుమంతరావు పల్లెబాట కార్యక్రమం. రామన్నపేట మండలంలోని ఇస్కిల గ్రామంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే పర్యటిస్తూ ప్రజా సంస్థలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఆరా తీస్తున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. ఏమైంది, ఎట్లయింది, పని పోతే ఎంత ఖర్చు అయింది? ప్రైవేట్ ఎందుకు పోతారు? గాంధీ క్వార్టర్ 3 లక్షల అప్పే తెచ్చారు. ఎందుకు గాంధీకి ఎందుకు పోరు? ఎందుకు పోరు? 1 వీక్ అయినా కానీ మనకి ఉన్నాయి కదా హాస్పిటల్స్, న్యూరో హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ పోవాలి తల్లి. 3 లక్షలు పెట్టుకుంటే ఎక్కడైతే ప్రైవేట్ వాళ్ళు అంతే భయపెడతారు. నీ తెలియని దేవుంది నీకు. యాడ్ నుంచి తెచ్చిన 3 లక్షలు మరి మిత్తికేనా? ఎట్ట మరి ఏంది కథ? ఎంత ఆయన కూడా ఏం సంపాదించుకున్నాను 12,000 ఇస్తారు. 3 నెలలు చేసినాం. గవర్నమెంట్ కి పోవాలా? తప్పు చేసిరు అది మీరు. మరి కనీసం ఒక రికగ్నైజ్ హాస్టల్ పోతే గవర్నమెంట్ నుంచి LOC అని ఉంటది. అంత రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు ఇస్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా 3వ రోజు మత్స్యావతారంలో ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ సమేత నారసింహుడు సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోకరక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదం పరిరక్షణ, శిష్ట పరిరక్షణ చేశాడు నృసింహుడు. మొదట దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అనంతరం వేద పారాయణాలు, వేద పండితుల చేత మహోత్సవాన్ని కన్నుల పండుగ వీణుల విందుగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి ఆలయ తెరవీధిలో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు శుభ శ్రీకారం చేయబడ్డాయి. ఈరోజు 3వ రోజు. ఈ రోజున ప్రభాతంలో నిత్య పూజా కైంకర్యాలు, హోమాలు, పారాయణాలు, జపాలు ప్రారంభం కాగానే స్వామివారు మత్స్యావతారంలో పురుపాడు సేవ గావించి సభాస్థానాల్లో స్వామివారు వేంచేసి ఉన్నారు. చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణాలన్నీ కూడా జరిగాయి. అనంతరం నృత్య వినోదం కూడా జరిగింది. ఆ అనంతరం స్వామివారు అనేక వ్యూహాలను విడనాడి మత్స్యావతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో అలాంటి అలంకార వైదుష్యాన్ని స్వామివారి దగ్గర ఈ దాసుడు విజ్ఞాపనం చేయడం జరిగింది. ఇంత వైభవంగా ఈ ఉత్సవాలు జరగడానికి మొదటిసారిగా స్వర్ణ విమాన గోపుర ఛాయలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడటం చాలా ముదావహమైనటువంటి విషయం. ఇటు సంగీతంలోనూ, ఇటు సాహిత్యంలోనూ, వేదంలోనూ, నాదంలోనూ, గీతంలోనూ అనంతమైనటువంటి వైభవాలన్నీ కూడా ఈ ఉత్సవాలను సంతరించుకున్నాయి. అద్భుతమైనటువంటి ఉపన్యాస వైభవాలు, కళా కౌశలాలు, వేదము ఇవన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టమైనటువంటివి, విశిష్టమైనటువంటివి. ఆ విశిష్టమైనటువంటి కార్యక్రమాల్లో మానవుడు విజ్ఞానవంతుడు కావాలి,
అహంకారం అనేటువంటి అవిద్య నశించాలి, జ్ఞానం అనేటువంటి సత్యప్రకాశం కావాలనేటువంటి అర్థాన్ని పరమార్థాన్ని తెలియజెప్పుతూ స్వామి మత్స్యావతారాన్ని ధరించారు. చేసేవారందరికీ కూడా, దర్శించిన అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనములు. స్వస్తి. బంజారా హిల్స్ లో ఆర్జం హ్యాండ్ ఓవెన్ జీరో జ్యువెల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కథక్ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హోరీ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యూయార్క్ లో ప్రసిద్ధిగాంచిన కథక్ కళాకారులు మర్ఖా పటేల్, తన్వీనర్ ఆలంలు కథక్తో వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ అలరింపజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీసీ మల్లు భట్ట విక్రమార్క సతీమణి నందిని మల్లు, టర్కీ కౌన్సిల్ జనరల్ ఉర్ఖాన్, అలాగే ఫికీ ఫ్లో చైర్మన్ ప్రియా గజ్జర్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా పాల్గొన్నారు. We are Adyam Handwoven, and we look at like-minded brands to partner with, where our aesthetics meet and our ideologies meet. We are both homegrown brands, and we love experiencing and giving our audience a slice of our Indian culture. What we are showcasing today is a Kathak performance, and which brings out the entire culture and nuances of the Indian culture. Hi, I'm Anvesh from Orogels. We are proud today to collaborate with Adyam and Aditya Birla Group company, wherein we have collaborated for them with to showcase our traditional jewelry as well, which matches with the traditional products like saris, non-woven items that they have got. And we are really lucky enough to have them as our neighbors in the store. That's how we got to know them and collaborate them. And as he rightly pointed out, that we are looking for the same sort of crowd, that same taste, what they are looking for. Thank you. హనుమకొండ భవానీనగర్లోని ఎమ్మెల్యే నివాసంలో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన గాడేపల్లి మరియు గుంటూరుపల్లి రైతులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సర్వేకు సహకరించాలని, భూసేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులకు అందించే పరిహారాన్ని ఇప్పిస్తామని రైతులకు చెప్పారు. రైతులు ప్రభుత్వానికి సహకరించి భూసేకరణలో ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా అధికారులకు ప్రభుత్వానికి సహకరించి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తమ వంతుగా రైతులు సహకరించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ భూసేకరణ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఎయిర్పోర్ట్ ను ఇమ్మీడియట్లీ మేము అమల్లోకి తీసుకొస్తాము, నిర్వహణ తీసుకొస్తాము అని చెప్పి వాగ్దానాలు వాళ్ళు కూడా చేసిన మాట వాస్తవం. ఈరోజు మనం చూస్తే ఈ మధ్యన జరిగిన కరెస్పాండెన్స్ కూడా జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మధ్యన కూడా ఎన్నో కరెస్పాండెన్స్ జరిగినాయి. అయితే 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావాలి అని అంటే ఒకటి జిఎంఆర్ నుండి, ఎందుకంటే వాళ్ళకు 150 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నూతనంగా ఎయిర్పోర్ట్స్ ప్రారంభించడానికి వీలు లేదు అనేది ఒకటి ఉన్నది. రెండోది ఫస్ట్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే 280 ఎకరాల 50 గుంటలు ల్యాండ్ కావాలి అని చెప్పి కరెస్పాండెన్స్ జరిగింది. మెయిన్వెల్గా 253 ఎకరాలు కావాలి అని చెప్పి మళ్ళీ కరెస్పాండెన్స్ జరుగుతూ వాళ్ళు కూడా ఒకటి రిక్వెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారు? 2021 ఆ ప్రాంతంలో, 2022 ప్రాంతంలో చేశారు. చేసినప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. మరి మీరు 253 ఎకరాల భూమి అక్వైర్ చేయగలిగిందా? కానీ కరెక్ట్ మీరు చూస్తే ప్రభుత్వము భూమి అక్వైర్ చేయాలి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఎప్పుడయ్యా అంటే 17/11/2024 ఇంప్లిమెంటేషన్లో పెట్టింది. మీరు ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 43 ద్వారా మీరు ఇమ్మీడియట్లీ 253 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయండి, మనం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ ఎయిర్వేస్ వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఏదైతే మెయిన్ హడ్డిల్స్ ఉన్నాయంటే ఇప్పుడు కాదు, అంతకుముందే 280 ఎకరాల గురించి ఎయిర్వేస్ వాళ్ళు అడిగారు, చైర్మన్ అడిగాడు, లెటర్ పెట్టాడు. మరి అప్పటి నుండి ఏం చేశారు మీరు? 2021 నుండి అంతకుముందు డిమాండ్ ఉన్నది. 2021 కన్నా ముందు కరెస్పాండెన్స్ స్టార్ట్ అయింది. 2021లో డిమా వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు, మేము అన్నీ చేస్తాం, మీరు ల్యాండ్ ఇవ్వండి. అదేవిధంగా జిఎంఆర్ వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఉండేదని చెప్పినప్పుడు మీరు పట్టించుకోలేదు. అప్పుడు మొదటి పోయి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయని స్టడీ చేసి ఈ 2 గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి
వచ్చిన వెంటనే అదేవిధంగా మీరు కూడా ఈ మధ్యన చూశారు, మేము ఎమ్మెల్యేస్ ఎంపీ గారు కూడా పోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని కుమ్మరిగూడెం వద్ద గోదావరిపై ఉన్న ఆనకట్టు మరియు పీజీ కొత్తూరు పంప్ హౌస్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపక్క ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వ్యాఖ్యానించారు. రైల్వే నీటి వనరుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, దక్షిణ భారత రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే నిలవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్సభ సభ్యులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా విడుదల చేసిన నీరు ఈ రోజు సాయంత్రం నాటికి వైరా రిజర్వాయర్ను చేరుకుంటుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో దుర్గాప్రసాద్, రాయల నాగేశ్వరరావు, నెల్లిపాక సొసైటీ అధ్యక్షుడు తుకాని మధుసూదన్ రెడ్డి, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాద కేశవరెడ్డి, మణుగూరు బోర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరినకి నవీన్, దుర్గంపూడి కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీతారామ ప్రాజెక్టు ఎస్సీ, డిఈ, ఈఈ, జేఈ ఇతర ప్రతినిధులు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా హోంశాఖ మీద ఆధారపడింది. మేము ఈ సంవత్సరం 3 మాసాల్లో 36 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన నీటి పంపిణీలో కానీ నిధుల్లో కానీ ఏ మాత్రం కూడా చొరవ చూపినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సీతారామ సాగర్ నీటి విడుదల సందర్భంగా ఈనాడు మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, జలశక్తి మంత్రి గారిని ఈ విషయాల మీద డిమాండ్ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నారు. వెంటనే తెలంగాణ సమస్యల యొక్క పరిష్కారంలో శ్రద్ధ చూపాలని మొన్ననే ప్రధానమంత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని పెండింగ్ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో, ప్రధానమంత్రి దృష్టిలో పెట్టాం. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వారైనా సరే అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టు కోసం, అదేవిధంగా పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం కోసం, రైల్వే లైన్ల నిర్మాణం కోసం, కొత్తగూడెం విమానాశ్రయం కోసం పట్టుబట్టి అందరం ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క నిర్మాణాల యొక్క త్వరితగతిన పూర్తి కావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కారం చేయమని చెప్పి ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. రేపటితోటి ఎన్నికల కోడ్ కూడా అయిపోతుంది. కాబట్టి పన్ను ముమ్మరంగా పూర్తి చేసి ఆరేళ్లపాడు తిరుపతి పథకంతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా వెంటనే పన్ను టెండర్లు ఫైనల్ చేసి అశ్వరావుపేట, వైరా నియోజకవర్గాలకి సత్తుపల్లి ట్రక్కులు కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటే స్వాతంత్ర దినోత్సవానికల్లా సత్తుపల్లి, జంసూరు మండలానికి మనం సాగునీరు అందించే అవకాశం ఉంది. డైరెక్ట్గా అక్కడ 1,30,000 ఎకరాలకి గోదావరి జలాలు అందుతాయి. దాని తర్వాత 4వ పంప్ హౌస్ ఆదినాయుడు గారి గ్రామం గండూరిపల్లిలో ఉంది. అది కూడా పూర్తి చేస్తే దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఉన్నటువంటి గిరిజన రైతులకి, అదేవిధంగా ఆ 2 మండలాల్లో సుమారు 1,00,000 ఎకరాలకు ఆయకట్టుకి నిర్మించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 సంవత్సరాల కాలంలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భుజానేసుకుంది. గత 6-7 సంవత్సరాలుగా నత్తనడికి నడిచినటువంటి ప్రాజెక్టు కార్యక్రమాలు ఇప్పుడే ఊపందుకుంటున్నాయి. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో భూసేకరణకు సహకరించాలి. తద్వారా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నింటినీ తవ్వుకొని ఈ ఉభయ జిల్లాలు కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేటటువంటి
సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి దీనికి కావాల్సినటువంటి అన్ని పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఈరోజు గోదావరి నీళ్ళని వదిలాం. ఇవి రేపు సాయంత్రానికల్లా సాగర్ కెనాల్లోకి చేరతాయని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బయ్యారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు ఆరోపణలు చేస్తున్న వ్యాల హరీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, లేనిచో పాలకుర్తి మండల కాంగ్రెస్ నాయకులు నీకు తగిన బుద్ధి చెప్తారని తెలపడం జరిగింది. అలాగే వ్యాల హరీష్ రెడ్డి విదేశాల్లో ఉంటూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న హరీష్ రెడ్డి రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అతని సతీమణి మనాలి ఠాకూర్ను విమర్శించి నైతిక హక్కు హరీష్ రెడ్డికి లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలకుర్తి ఎంపీపీగా పదవి అనుభవించిన నీ తల్లి పాలకుర్తి మండలంలో తట్టుడు మట్టిపోసిన పాపాన పోలేదని వారు విమర్శించారు. కార్యక్రమంలో గంగాధరి రమేష్ గౌడ్తో పాటు పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాలకుర్తి మండలం మా రామగుండం నియోజకవర్గ మా గౌరవనీయులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని ఆలా హరీష్ రెడ్డి అనే ఒక నియంత మాట్లాడే మాటలు వింటే చాలా విడ్డూరంగా ఉన్నాయి. హరీష్ రెడ్డి, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ డాడీ మీ మమ్మీ ఇక్కడ ఎంపీపీగా 5 ఏళ్ళు కొనసాగింది. 5 ఏళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ రాగానే తీసి మళ్ళీ బొందబెట్టిరు కానీ అది అంతా మీకు తెలిసిన సంగతి. ఇంకొకటి, హరీష్ రెడ్డి నువ్వు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అంత స్థాయి నీది కాదు బిడ్డ. ఎందుకంటే మీలాగా వల్గర్ మాటలు వల్గర్ చేష్టలు మా కాంగ్రెస్ పార్టీలో మా కార్యకర్తలకు కానీ మాకు కానీ మా నాయకులకు కానీ మా పార్టీ సంస్కృతి కాదది. ఎందుకంటే నీ స్థాయి మా మక్కన్ సింగ్ను పట్టుకొని బిడ్డ బొంద పెడతారు బిడ్డ, అది బిడ్డ, ఇది బిడ్డ అని మాట్లాడుతున్నావు. ఒకటి నేను అడుగుతున్న సూటిగా క్వశ్చన్, తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పేరు చెప్పి నువ్వేమో అమెరికాలో వసూలు చేసినావు, నీ కేసీఆర్ ఏమో ఇక్కడ వసూలు చేసిండు. తెలంగాణ పేరు చెప్పి ఇప్పుడు మక్కన్ సింగ్ ఏడ్చిండు అని నటించిండు అంటున్నావు. హరీష్ రెడ్డి, నీ కేసీఆర్ అనేటోడు తెలంగాణ ఇస్తే గొంగడి బొంతను కూడా ముద్దించుకుంటా అన్నాడు. అటువంటి కేసీఆర్ అనే నియంత ఏం చేసిండో నీకు తెలియదా? ఉద్యమకారులను ఎంతమందిని చంపించిండు, ఉద్యమకారులను ఎంతమందిని పక్కకు పెట్టిండు, ఉద్యమాలు ఉన్న వాళ్ళని ఎవరికి పదవులు ఇచ్చిండు. రెండోది, ఒకటి కేసీఆర్ వచ్చిన వెంటనే నీ ఆస్తులు ఎక్కడున్నాయి, నీ కథలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు హరీష్ రెడ్డి. ఒకటి, మా మక్కన్ సింగ్ గారు సతీమణి గురించి మాట్లాడినావు. చూడు తమ్ముడు, నీకు తెలియని విషయం ఒక విషయం చెప్తాను. మక్కన్ సింగ్ సతీమణి అనే ఆమె బాబి గారు అలా భార్య నీ అయ్య రాజకీయం రాకముందు, నువ్వు పుట్టక ముందే వాళ్ళ అయ్య రాజ్యసభ సభ్యుడు. ఆ విషయం నీకు తెలుసా? ఆమె గురించి మాట్లాడేంత స్థాయి అనేది. ఒకటి, దుబాయ్ అని అంటున్నావు. దుబాయ్ అనేది పిచ్చోడా? రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే కాకముందే ఆయనకు దుబాయ్లో బిజినెస్లు ఉన్నాయి, ఆయన దుబాయ్లో పోతాడు వస్తాడు. ఆయన వ్యక్తిగత విషయాలు నువ్వు మాట్లాడడం అనేది నీకు చాలా తప్పు బిడ్డ. ఎందుకంటే నువ్వు నేర్చుకో. ఇంకొకటి, బూడిది అన్నావు, ఇసుక అన్నావు, ఏది అన్నావు. ఇంకొకటి, నీకు ఎవరు చెప్పిర్రు? కాంగ్రెస్ కార్యకర్తలే నిరుత్సాహంగా ఉన్నారు. ఎట్లున్నారు? మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తుండ్రు అంటే, మనం అక్రమంగా ఏ పని చేద్దంటే ఒక్కొక్కసారి ఎవడో ఒకడు అనవచ్చు. ఎందుకంటే మనం 20 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నియంత్ర పాలనలో అట్లా చచ్చిపోయినావు. కనీసం నువ్వు వచ్చినాకనన్నా ఇంత ఏదన్నా ఒకటి చేసుకుంటావు అంటే నువ్వు ఏ దినాన్ని ఇస్తలేవని ఎవడో ఒకటి బాధపడవచ్చు. బాధపడ్డంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీకు వచ్చి చెప్పారా? అవన్నీ తప్పు బిడ్డను మాట్లాడేటి. ఇంకో మాట కూడా అన్నావు. ఏం మాట అన్నావు? రెండోది, ఫస్ట్ ఏమనాలి నువ్వు? నియోజకవర్గం అనేది బొందలగడ్డ చేసిండు అన్నావు. ఎస్, బొందలగడ్డ అనేది అట్లా కాదు. ఎక్కడైనా కూడా ఒకటి రోడ్డు వెలుపు కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. నువ్వు అనుకున్నంత మాత్రానే. ఇంకొక మాట అన్నావు, డబుల్ బెడ్రూమ్ లేవి, ఇందిరమ్మ ఇండ్లేవి అంటున్నావు. నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఇగయిస్తా అని చెప్పుకుంటా పోయింది తప్ప ఒక్కరికొక్క ఇల్లు ఇచ్చిందా? ఇందిరమ్మ ఇళ్ల గురించి నీకు మాట్లాడే నైతిక విలువలు ఉన్నాయా? రెండోది, ఇంకొక ముచ్చట, నువ్వు అంటున్నావు రైతు బంధు అంటున్నావు, రుణమాఫీ అంటున్నావు, ఇవన్నీ అంటున్నావు. కాంగ్రెస్ వచ్చి
15 నెలల్లో ఇప్పటికి 4 నుంచి 5 నెలలు ఎన్నికల కోడ్లనే పోయినాయి బిడ్డ. అది నువ్వు ఆలోచించుకో. రెండోది, ఇప్పటికి 2 లక్షల రుణమాఫీ 93% అయింది. 2 లక్షల రుణమాఫీ. అంతేకాకుండా ఇంటింటికి 200 యూనిట్ల కరెంటు. 200 యూనిట్ల కరెంట్ అంటే నీకు ఒరిజినల్ గా నీకు ఏమైనా లెక్కలైతే తెలుసుకో. ఒక యూనిట్ కి 7 రూపాయలు అంటే ఒక నెలకు 1400 రూపాయలు ఒక గరీబోనికి చెందుతున్నాయి. నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరికి ఇచ్చింది? నీ దొరలకు ఇచ్చింది, 100 ఎకరాల భూస్వాములకు ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చింది తప్ప సామాన్యుడికి ఎక్కడ చేసింది? రెండో విషయం, ఈ రోజు ఒరిజినల్ గా నువ్వు రైతు బిడ్డవైతే నీ డాడీ ఎంతో కొంత రైతు పని చేయవచ్చు. నీ డాడీని అడుగు కావాలంటే. ఎందుకంటే ఒక రైతు ఎకరం మీద ఎంత అలకగేసుకున్నా 25 క్వింటాలు పండిస్తాడు. ఇక్కడ మా పక్క పొంటి ఈ రైతు ఉన్నాడు, పెద్ద రైతు ఉన్నాడు, కావాలంటే తెలుసుకో. 25 ఇంటూ 500 రూపాయలు వేసుకుంటే 12,500 ఒక క్రాప్ వస్తున్నాయి. ఈ లెక్కలన్నీ నీకు తెలుసా? నువ్వు ఎక్కడనో ఉన్నావు, ఎక్కడనో అమెరికా నుండి ఏదేదో మన పిచ్చిలేసిన కుక్కలాగా అదురుతావు. ఎందుకు? నీకు ఈ లెక్కలన్నీ వస్తే నువ్వు రా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు వచ్చి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఏం చేయలేదని మాట్లాడు. నువ్వేంటిది తెలంగాణ పేరు చెప్పి బ్రోకరిజం చేసుకుంటూ అక్కడ పైసలు సంపాదించుకుంటున్నావు. వాని దగ్గర చందాలు, వీని దగ్గర చందాలు, వాని దగ్గర రూపాయి, వీని దగ్గర రూపాయి వసూలు చేసుకుని కోట్లకు పడి ఎత్తిరు. నువ్వు నీ కేసీఆర్, నువ్వు మా గురించి మాట్లాడు. ఇంకొకటి పోలీస్ కేసులు అన్నావు. నువ్వు ఒకటి తెలుసుకో, నీ డాడీని అడుగు డైరెక్ట్ నా గురించి. నేను టీఆర్ఎస్ పార్టీలకు రానందుకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉండగా కూడా ఈయన సర్పంచ్ అవుడేంది, ఎంపీ పౌడేంది అని నన్ను పక్కా జైలుకు వెళ్తే అప్పుడు ఒక మన పాపం మన ఏసీబీ స్థాయి అధికారి ఉండే. ఆ అధికారితో మాట్లాడే, ఏంటి సార్ ఇంత అన్యాయం అంటే, రమేష్ ఏం చేయలేము, ఎందుకంటే ఇది దొరల ప్రభుత్వం, ఈ దొరల ప్రభుత్వంలో మేము ఏం చేయలేము రమేష్, నువ్వు ఏమనుకోకు, మాకు తప్పది, కేసులు పెట్టక తప్పుతలేదు అని మాట్లాడిన ఆఫీసర్లు కూడా బాధపడ్డ రోజులు ఉన్నాయి. కావాలంటే తెలుసుకో. నేను కేసీఆర్ ఎప్పుడైతే రాజకీయంలో తెలంగాణ ఉపయోగమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను లీడర్నే. నేను 2 సార్లు సర్పంచ్, ఇప్పుడు ఎంపీటీసీ, మొన్న మీ అమ్మ మీద ఎంపీపీని కూడా అయినా. నేనెట్లా రౌడీ అయితే నా మీద రౌడీ సీటు ఓపెన్ చేసుడు. ఇది నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పులు. ఆ తప్పులన్నీ చూసే మీ పార్టీని బొందబెట్టారు. ఇంకా నువ్వే ముఖం పెట్టుకొని మళ్ళీ మా మక్కన్ సింగ్ గురించి మాట్లాడుతున్నావు. మా మక్కన్ సింగ్ గారు సతీమణి గురించి మాట్లాడే స్థాయి అనేది. కాబట్టి ఒరిజినల్ గా మాట్లాడడం తెలుసుకో పిల్లగా. ఎందుకంటే ఇంకొకసారి ఇట్లాంటి రిపీట్ అయినాయి అనుకో, నువ్వు రా. నీకు నిజంగా పబ్లిక్ లో ఉండి కొట్లాడే దమ్ముంటే, మాట్లాడే తెలివి ఉంటే రా, వచ్చి ఇక్కడ నిజాలు తెలుసుకుని అప్పుడు నువ్వు మాట్లాడు. ఎక్కడో అమెరికాలో ఉండి ఎవడో గిఫ్ట్ రాయించి దాన్ని మాట్లాడుకుంటుంటే ఎవరుకుంటారు అనుకుంటున్నావు? కాబట్టి బిడ్డ ఖబర్దార్, ఇంకోసారి ఇట్లాంటి మాటలు మానుకోకపోతే నువ్వు ఎన్నటికి ఇక్కడికి అడుగుపెట్టినా కూడా నిన్ను వదిలిపెట్టావు. ఇది మా కాంగ్రెస్ పార్టీ పద్ధతి. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు మానవత్వం చాటుకొని అనాథగా మారిన యువకుడిని నిరాశ్రయుల వసతి గృహంలో చోటు కల్పించారు. వల్లంకొండు సాయి సుదర్శన్ మాట్లాడుతూ, చాగలమరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సంగటి సంజీవ్ రెడ్డి తన తల్లిని కోల్పోవడంతో అనాథగా మారి ఆరోగ్యం క్షీణించడంతో ఆర్థిక స్తోమత లేక ఆళ్లగడ్డ బస్టాండ్ సమీపంలో కనిపిస్తే వల్లంకొండు సాయి దయార్థ హృదయాలతో తనకు చోటు కల్పించాడు. ఎవరైనా దాతలు ఆరోగ్యపరంగా ఆర్థికంగా సహాయం చేయాలి అనుకున్నవారు ఈ నెంబర్కు ఫోన్పే చేయగలరని మనవి. 9948340319. ప్రస్తుతానికి తనకు అవసరమయ్యే సామాగ్రి కూడా ఎవరైనా స్పందించి దాత రూపంగా సహాయం చేయాలని ఆయన కోరారు. సంగటి సంజీవ్ రెడ్డి, నా చాగలమరి దగ్గర కొత్తపల్లె గ్రామం. నాకు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. కాళ్ళు రక్తం గడ్డగట్టింది. నా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా బాగలేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఎవరైనా దాతలు సాయం చేస్తే ఏదో కోలుకొని నేను కూడా అనాథాశ్రమానికి రేపు పొద్దున నా చేతనైనంత వరకు నా సాయం నేను చేస్తాను అని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడికి ఎవరు చేర్పించారు? ఇక్కడ నాకు ఆళ్ళగడ్డ బస్టాండ్లో ఛార్జీకి డబ్బులు లేకుండా అంటే సాయన్న కనిపించి, సాయన్న నాకు 200 రూపాయలు ఇచ్చి అనాథాశ్రమానికి వెళ్ళు అని చెప్పి నగళ్లపాడు దగ్గర, చాగలమరి దగ్గర నగళ్లపాడులో క్రైస్తవ అనాథ రక్షక్ సేవా సంఘం ఉంది. ఇక్కడ 3 పూట్ల భోజనం, పొద్దున సాయంత్రం టీ కాఫీ ఇచ్చి ఏదైనా బాగాలేకుంటే వాళ్ళు మంచి చెడ్డ చూసి ఏదైనా సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నీకేం అవసరం ఉంది? నాకు ఏదైనా దాతలు సహాయం చేసి కాలు రక్తం గడ్డ కట్టింది, కరగడానికి ఏదైనా మందులు మంచి చెడ్డ కావాలి.
అవనిగడ్డ నియోజకవర్గంలో ఆర్ట్ ఫాల్స్ స్లూయిజులు నిర్మించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఫలితంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని తీర గ్రామాల్లో టీడీపీ హయాంలో 40 బస్తాలు పండించిన 5,000 ఎకరాల సాగు భూములు సైతం వైసీపీ పాలన సాగిన 5 ఏళ్ల పాటు సాగుకు నోచుకోలేదన్నారు. మళ్లీ సదరు 5,000 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చేందుకు సహకరించాలని, అందుకోసం నియోజకవర్గంలో అవుట్ ఫాల్ స్లూయిజీలు నిర్మించాల్సిన ఆవశ్యకతను అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుల దృష్టికి తీసుకెళ్లారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన ఫలితంగా పతనమైన విలువలు పునరుద్ధరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. అధికారుల్లో జవాబుదారీతనం, ప్రజాప్రతినిధుల్లో సేవాగుణం పెంపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. విషయం మాత్రం తమరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో తెలుగు వారందరూ మీకు పదవులు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ హృదయాల్లో ఉంది మాత్రం నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషయం మాత్రం మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనకంటే కూడా మనకి ఇక్కడ నిర్బంధాలతో మనం ఇక్కడ ఉద్యమాలు చేయలేకపోయాం కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ అక్కడ ఉన్న తెలుగు వారందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉద్యమాలు చేసి మనకి బాసటగా నిలిచిన సంగతి కూడా వాళ్ళు మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం తెలుస్తున్నాం. అంచేత ఈ రోజున మనం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారి గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగువారు ఉంటే అందులో సగం మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే 5 కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల మంది ఇతర దేశాల్లో ఉన్నట్లు మనకు అంచనా ఉంది. అంచేత మనం ఏ పని చేసినా కూడా తెలుగు భాష వికాసం గురించి మనం ఏం చేసినా కూడా మొత్తం యావత్తు ప్రపంచానికి సంబంధించిన తెలుగు వారికి ఉపయోగపడేలాగా మనం చేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ ఆ రకంగా మన సంస్థలు పనిచేయాలని చెప్పి మన ప్రభుత్వం ఆలోచనతో ఉండాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాష వికాసం, తెలుగు జాతి ప్రకాశం చేసిన కృషి అందరూ కూడా కళ్ళారా గాంచారు. అంటే ఇది స్పందించే ప్రభుత్వం, సానుకూల ప్రభుత్వం, మానవీయ కోణంలో ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి మాత్రం వాళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు నా బడ్జెట్ గణాంకాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా విమర్శించలేకపోయిన ఈ బడ్జెట్ని, అలాంటి గొప్ప బడ్జెట్ ఈ రోజున ఇక్కడ ప్రవేశపెట్టారు. ఎందుకంటే నా ముందు మాట్లాడిన పెద్దలు కొంతల రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారని చెప్పి మళ్ళీ చరిత్రణంగా మళ్ళీ వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే కొన్ని విషయాలు మాత్రం మనం మాడుకోవాల్సిన అవసరం. ఇంత బడ్జెట్ మనం ప్రవేశపెట్టిన సమస్యలు మాత్రం అనేకం ఉన్నాయి. రహదారులు చూస్తే భయానకంగా ఉన్నాయి. వేసవిలో తాగునీటి సమస్యలు ఎత్తే పరిస్థితి ఉంది. అలాగే నిరుద్యోగ సమస్య జటిలంగా ఉంది. గాడి తప్పిన శాంతి భర్తలను దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక పరిస్థితి అంటే ఆ రోజున వేములపల్లి శ్రీకృష్ణ గారు రాశారు, చేయెత్తి చేయకూడదు తెలుగుడా అని చెప్పి. దాంట్లో నట్టి నెడ సంద్రాన నావ నిల్చున్నది, చుక్కాన బట్టరా తెలుగోడా, నావ దరి చేర్చరా మొనగాడా అంటూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి మార్గంలో మనందరం కూడా నడిచి మళ్ళీ రాష్ట్ర భవితవ్యానికి అధ్యక్ష బడ్జెట్పై ప్రసంగించే అవకాశం కల్పించినందుకు తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దార్శనికుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా 3,22,359 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గత ప్రభుత్వ అరాచక విధానాలతో ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన తర్వాత బడ్జెట్ను రూపొందించడం సామాన్య విషయం కాదు. కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడానికి అనుగుణంగా నిధులు సమకూరుస్తూ బడ్జెట్ రూపొందించడం అభినందనీయ విషయం. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యపరిచింది, విలువలను దిగజార్చింది. దోచుకోవటం, దాచుకోవటం అనే భావజాలాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టింది. అన్ని రంగాల్లో పతనమైన విలువలను తిరిగి పునరుద్ధరించాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు. అది మనందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ అధికారుల్లో జవాబుదారితనం, ప్రజాప్రతినిధుల్లో సేవాగుణం పెంపొందించడానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో శాసనసభ కీర్తి
ఎంత మసకబారిందో మనందరికీ తెలుసు. శాసనసభను బూతుల సభగా మార్చారు. శాసనసభలో వాడజాలని పదజాలం ఆ రోజున వాడుతున్నప్పటికి కూడా ఆనాటి శాసనసభాపతి ఏ చర్య తీసుకోకుండా ఆనందించిన పరిస్థితి మనం చూసాం. ఆనాటి ముఖ్యమంత్రి వికటట్టాసం చేస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే ఆనందించారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంజారా హిల్స్ లో ఆద్యం హ్యాండ్ ఓవెన్ జీరో జ్యువెల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కథక్ నృత్య ప్రదర్శన. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న కలెక్టర్ ఎం హనుమంతరావు పల్లెబాట కార్యక్రమం. కుమరగూడెంలో దుమ్ముగూడెం ఆనకట్టు సందర్శించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అసరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.